పెర్షియన్ దేశంలో అది ఒక అందమైన పట్టణం. ఆ పట్టణంలో ఒక సూఫీ గురువు ఉండేవాడు. పండ్లను అమ్మడం ఆయన వృత్తి. ఆయన పండ్లను అమ్ముతూనే పేదవారికి పిల్లలకు ఉచితముగా ఇచ్చేవాడు. అలా పండ్లమ్మిన సూఫీకి ఒక అలవాటు ఉంది. అది ఏంటి అంటే రాత్రి ఇంటికొచ్చి ఇంట్లో ఇలాగ 2 దీపాలు వెలిగించేవాడు. అలా వెలిగించిన 2 దీపాల్లో చిన్న దీపం వద్దనే చదువుకునేవాడు. ఇలా 2 ఎందుకు వెలిగిస్తున్నాడు, పెద్ద దీపం వద్ద కాకుండా చిన్న దీపం వద్ద ఎందుకు చదువుతున్నాడు అని అక్కడ ప్రజలకు అర్థమయ్యేది కాదు. అలా రోజు పండ్లు అమ్మటం, పేదవారికి ఇవ్వటం, రాత్రి వచ్చి దీపం వెలిగించి మళ్ళీ చిన్న దీపం వద్ద చదువుకోవటం. ఒకరోజు రాత్రి ఊరి ప్రజలు వచ్చి నమస్కరించి, ఎందుకు 2 వేగించి చిన్నదాని వద్ద కూర్చున్నారు అని అంటారు. ఓ, ఇందులో రహస్యమేం లేదు, నాతో రండి చెప్తాను. ఇక్కడ దీపం చుట్టూ ఉన్న ఈ చిమ్మట పురుగుల వలన నేను చదలైపోయేవాడిని. అందుకోసం వీటి కొరకు ఒక దీపం ఏర్పాటు చేసి నేను ప్రశాంతముగా నాకు సరిపోయే వెలుతురులో నేను చదవగలుగుతున్నాను. నిజానికి ఈ పెద్ద కాంతికి పురుగులు ఎలా ఆకర్షింపబడ్డాయో అలాగే మనుషులు కూడా పెద్ద పెద్ద ఊహల్లో ఉంటూ వాటి పట్ల ఆకర్షితులు అవుతుంటారు. కానీ సత్యం సరళమైంది, సాత్వికమైనది, మైనపు ఒత్తిలాగా వెలుగుతుంది. ఆకర్షించని వాటి పట్ల మనిషికి ఆసక్తి ఉండదు అని చెప్పిన సూఫీ పక్క రోజు తన రోజువారీ దినచర్యను ఎంతో ఆనందంతో కొనసాగించారు.